ఇలా వాస్తవంగా 6 గ్యారెంటీలు ఇచ్చింది. ఏ గ్యారెంటీ చక్కగా అమలని చెప్పండి. బస్సులో మహిళలకు ఇచ్చి వాళ్ళ కొట్లాడ పెట్టిండు. ఏదో ఫ్రీ కరెంట్ అని చెప్పి 1 నెల ఫ్రీ ఇచ్చి 2 నెలల బిల్లు ఇంత దోస్తుండు. ఆ బిల్లు ఇంత వస్తుంది. ఇంకా ఏడైచ్చారు వాళ్ళ పథకాలు చెప్పు. రైతు బంధు ఎవరికి పడ్డది, రైతు బీమా ఎవరికి పడ్డది చూపివని రేవంత్ రెడ్డిని, ఇక్కడ ఉన్న నాయకులు చూపివని. ఎవరికి ఇచ్చిన రైతు బంధు చెప్పు. రైతు బీమా లేదు, రైతు బంధు లేదు, రైతు భరోసాని ఇచ్చిండు. ఎవరికి ఇచ్చిండు? బోనస్ ఎవరికి ఇచ్చిన రాష్ట్రంలో 500 ఎవరికి వచ్చినాయి? ఎవ్వరికి లే. ఏదో వాళ్ళ ఆవేశంగా ప్రభుత్వంలోకి వచ్చారు, ఏదో చేద్దామని రేవంత్ రెడ్డి వస్తే అలా ఏం లేదు. వాస్తవంగా వాళ్ళ ఎమ్మెల్యేలకి వాళ్ళ మినిస్టర్లకే పడట్లేదు. వాస్తవంగా మొన్న 10 మంది ఏదో మాకు కాంగ్రెస్ వస్తుందని పోయి జాయిన్ అయ్యారు. ఇలా వాళ్ళ పరిస్థితి ఏంది? ఇలా వాళ్ళు మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తూ ఉంటే గౌరవ కేసీఆర్ గారు మీరు ఎట్ట వేరు అంతే ఉండాలి, మీరు మా పార్టీలకు వచ్చినా మేము తీసుకోనే కాన్సెప్ట్లో ఉంది. కాబట్టి ఇలా ఒక పక్క భయం అవుతుంది రేవంత్ రెడ్డికి. అరే ఏంద్ర పరిస్థితి, ఒక పక్క మంత్రుల వర్గం, ఒక పక్క ఎమ్మెల్యేల వర్గం, ఒక పక్క రేవంత్ రెడ్డి వర్గం. వాస్తవంగా 39 సార్లు ఢిల్లీ పోయిండు. ఏం తీసుకొచ్చింది చెప్పు. మొన్నటికి మొన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అయిండు, 15,000 కోట్లు తీసుకొచ్చిండు. తెలంగాణకి ఏం తీసుకొచ్చిండు? తెలంగాణలో మళ్ళీ బీజేపీ నుంచి గెలిచిన 8 మంది ఎంపీలు ఉండరు, కాంగ్రెస్ నుంచి గెలిచిన 8 మంది ఎంపీలు. ఒక్కొక్కరికి పెద్ద పెద్ద మేయట్ వచ్చింది. ఏం తీసుకొచ్చారు చెప్పు. ఈ జిల్లాకి ఏ ఒక్క ఎంపీ ఏం తీసుకొచ్చిండు? కోమటిరెడ్డి ఉన్నప్పుడు ఏం చేసిండు యాదాద్రి జిల్లాకి? ఉత్తమ్ కుమార్ ఉన్నప్పుడు ఏం చేసిండు? ఇప్పుడున్న స్థానిక రఘువీర గారు వచ్చి ఎక్కడ లేదు, ఎక్కడ వేసినా గొంగడ ఆనే ఉంది. ఒక రైల్వే స్టేషన్ తీసుకొచ్చిర్రా, ఒక గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చిరా, ఒక విద్యాలయం తీసుకొచ్చిరా? ఏం లేదు. సంధ్యాకాడ సవాల్, పొద్దుగాలు దివాలి. ఇట్ట ఉంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి.